హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మీ పర్సన్ దగ్గర నుండి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే చూద్దాము. సో ఈ మెసేజెస్ డైరెక్ట్గా మీ పర్సన్ అన్న మీకు కన్వే చేయొచ్చు, లేకపోతే స్టేటస్ రూపంలో అయినా పెట్టచ్చు, ఆర్ ఎల్స్ మీ కామన్ ఫ్రెండ్స్ నుంచి అయినా సంథింగ్ తెలిసినా తెలియకపోయినా మీకు ఈ పర్సన్ నుంచి మీకోసం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మెసేజెస్ అయితే చూద్దాం. అంటే ఒక్కోసారి ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఒక్కోసారి ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండిండొచ్చు. అంటే లోపల మేబీ మనసులో మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఉండిండొచ్చు. సో ఆ మెసేజెస్ ఏంటో ఈరోజు వీడియోలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను, మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు టారో రీడింగే నేర్చుకుంటామని అన్నా కూడా మీరు నాకు కింద వాట్సాప్ నెంబరులో మీకు మెసేజ్ చేస్తే నేను ఫర్దర్గా డీటెయిల్స్ మీకు చెప్తాను, బ్యాచ్ డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఓన్లీ టారో రీడింగే కాదు, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. న్యూమరాలజీ బ్యాచ్ ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు నేర్చుకోవాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో చూద్దాము మీ పర్సన్ నుండి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి ఈరోజు అనేది అయితే. సో అఫ్కోర్స్ ఇది ఎవరైనా చూడొచ్చు, జస్ట్ పర్సన్ అని చెప్పాను, అది నో కాంటాక్ట్ వల్ల కావచ్చు, క్రష్ కోసం అయినా కావచ్చు, అండ్ మీ స్పౌస్, వైఫ్ అండ్ హస్బెండ్ కోసమైనా కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్. ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చింది అంటే ఖచ్చితంగా మీకోసం ఈ రీడింగ్లో మెసేజెస్ ఉన్నట్టు అర్థం. అండ్ 100% రెజినేట్ అవ్వకపోవచ్చు, మీకు రెజినేట్ అయిన మెసేజెస్ తీసుకోండి, మీకు రెజినేట్ అవ్వని మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి. ఆల్రెడీ ఒక మెసేజ్ అయితే కింద పడ్డది, చూద్దాము అసలు మీ పర్సన్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే. మీ పర్సన్ మీతో షేర్ చేసుకోవాలని చాలా తొందరపడుతున్నారు. ఓకే, ఫస్ట్ మెసేజ్, ఈవెన్ దో వీఆర్ నాట్ టుగెదర్, ఐ జస్ట్ కాన్ సీ మై సెల్ఫ్ లెట్టింగ్ యూ గో. ఫస్ట్ మెసేజ్ మిమ్మల్ని వదిలేయలేరని చెప్పేసి చెప్తున్నాడు చూడండి మీ పర్సన్. అంటే ఇది క్రష్ కోసం అయితే మేబీ మీ పర్సన్ మీ దగ్గరికి రాకుండా, అంటే దూరం నుంచే చూడడం, మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా. అంటే లైక్ మీరు కలిసి ఉండకపోయినా కూడా మీ పర్సన్ లైఫ్లో నుంచి మిమ్మల్ని వెళ్ళనివ్వలేరు అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు. సో ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళకు అయితే మేబీ మీరు మాట్లాడుకోకుండా చాలా రోజులు అయినట్టుంది. సో అందుకోసం అని చెప్పేసి మీ పర్సన్ ఈవెన్ మాట్లాడకపోయినా సరే, నువ్వు నాకు దూరంగా ఉన్నా సరే, మనం కలిసి ఉండలేకపోయినా సరే, నేను నా లైఫ్లో నుంచి పంపించలేనన్నట్టు. అంటే లైక్ ఆ పర్సన్ మీరు మూవ్ ఆన్ అవ్వడం ఇష్టం లేదు, ఆ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు అనేది అయితే చెప్తున్నారు. ఫస్ట్ మెసేజే చాలా స్ట్రాంగ్గా వచ్చింది. నైస్. ఐ డోంట్ లైక్ వెన్ యూ ఇగ్నోర్ మీ. మీరు మీ పర్సన్ని ఇగ్నోర్ చేస్తే నచ్చదు అని చెప్పేసి చెప్తున్నారు. మేబీ పాస్ట్లో చేసి నిండొచ్చు కొంతమంది ఇప్పుడు చేస్తూ నిండొచ్చు. ఎలా అంటే ఇప్పుడు రిలేషన్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి తెలియకోకుండానే జరిగిపోతూ ఉంటుంది. మీరు వాంటెడ్గా ఇగ్నోర్ చేయకపోయినా కూడా ఆ పర్సన్కి మేబీ అలా అనిపించి ఉండొచ్చు. సో ఈ పర్సన్ ఏం చెప్తున్నారు అని అంటే, మీరు ఇగ్నోర్ చేస్తే రీజన్ ఏదైనా కానివ్వండి, కొంతమందికి మేబీ ఆ టైంలో వర్క్స్ నిండొచ్చు, కొంతమందికి ఫ్యామిలీ వల్ల కావచ్చు, కొంతమందికి ఏదో స్ట్రక్ అయ్యి ఎక్కడైనా వర్క్లో బిజీగా ఉండి ఇగ్నోర్ చేయడం, సంథింగ్ ఏదైనా కానివ్వండి రీజను, ఆ పర్సన్ని మీరు ఇగ్నోర్ చేస్తే మీ పర్సన్కి నచ్చదు అనేది అయితే చెప్తున్నారు. పాస్ట్లో మేబీ మీరు చేయకపోయినా ఇప్పుడు చేస్తున్నారు అని చెప్పేసి కొంతమందికి రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. అది కూడా మీ పర్సన్ బిహేవియర్ అవ్వచ్చు, లేకపోతే మీరున్న సిచ్యువేషన్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి, ఆ పర్సన్ని ఇగ్నోర్ చేయకూడదు అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు. ఇగ్నోర్ చేయకూడదు అంటే మేబీ మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నా కూడా కూర్చొని మాట్లాడుకోవడము, లేకపోతే అవి డిస్కస్ చేసి సార్ట్ అవుట్ చేసుకోవడం, ఇవన్నీ ఓకే, కానీ మీరు ఇగ్నోర్ మాత్రం చేయకూడదు మీ పర్సన్ని అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ప్లీజ్ డోంట్ మూవ్ ఆన్. వావ్, అన్ని రిలేటెడ్ మెసేజెస్ వస్తున్నాయి చూడండి. ఫస్ట్ ఏమో మిమ్మల్ని దూరంగా వెళ్ళనివ్వడానికి చూడలేదు అని చెప్పేసి చెప్తున్నారు, ఇక్కడేమో ఇగ్నోర్ చేస్తే నచ్చదని చెప్తున్నారు, ఇప్పుడేమో అసలు మూవ్ ఆన్ అవ్వకవు అని చెప్పేసి చెప్తున్నారు. సో చూసారు కదా, మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది, బట్ రీజన్స్ ఏమైనా అయి నిండొచ్చు.
అది మీకే తెలియాలి. ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్క రీజన్స్ ఉండిండొచ్చు. మీ పర్సన్ సిచ్యువేషన్, మీ సిచ్యువేషను, ఫ్యామిలీ స్టేటస్లో, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏదో ఒకటి రీజన్ అయి ఉండొచ్చు. బట్ మీరు మూవ్ ఆన్ అవ్వకండి అని చెప్పేసి మీ పర్సన్ రిక్వెస్ట్ చేస్తున్నారు. సో నేను ఇక్కడ ఒక మెసేజ్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు మీ పర్సన్ మీ లైఫ్లో వద్దు అనుకుంటే వదిలేసేయండి. ఇంకా రీడింగ్స్ కూడా చూడాల్సిన అవసరం లేదు ఆ పర్సన్ కోసం. కానీ మీ పర్సన్ మీ లైఫ్లో కావాలి అనుకుంటేనే రీడింగ్స్ చూడండి. ఎందుకు అని అంటే ఒకసారి మీరు వద్దు అని చెప్పేసి డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ రీడింగ్స్ చూసి హోప్స్ పెంచుకొని మళ్ళీ మీరు మీ డెసిషన్స్లో కన్ఫ్యూజ్ అయ్యి ఇవన్నీ వద్దు. అంటే నేను ఒక కమెంట్ చూశాను, ఆ పర్సన్ ఇంకా మా లైఫ్లోకి వద్దు సిస్టర్ అని చెప్పేసి ఎవరో కమెంట్ చేశారు. ఐ డోంట్ నో నేమ్ అయితే నాకు గుర్తులేదు. బట్ స్టిల్ నేను పర్టికులర్గా చెప్పట్లేదు కామెంట్ చేసిన పర్సన్కి కోసమే అని చెప్పేసి. ఎవరికైనా కూడా మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు అని అంటే ఇంకా ఆ డెసిషన్ మీద స్టిక్ అవ్వండి. ఇప్పుడు మీ పర్సన్ మీకు కావాలి అని చెప్పేసి మీ పర్సన్ మీద మీకు ఇంకా లవ్ ఉంది, పోలేదు, మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు, ఆ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు, ఆ పర్సన్ మీ లైఫ్లో ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి అనుకుంటే రీడింగ్స్ చూడండి, గైడెన్స్ దొరుకుతుంది. మీరు ఎలా ఉంటే మీ పర్సన్ మీకు రీయూనియన్ అవుతుంది, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా అవి క్లియర్ చేసుకోవడానికి మేబీ వీడియోస్ చూడడం వల్ల మీకు ఒక గైడెన్స్ రావచ్చు, అంటే సొల్యూషన్ దొరకచ్చు. లేదా ఆ పర్సనే వద్దు మీరు అనుకున్నప్పుడు ఇంకా వీడియోసే చూడకండి, లవ్ రీడింగ్స్ చూడకండి. అంటే లవ్ రీడింగ్స్ ఉంటాయి, అఫ్కోర్స్ మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం వీడియోస్ ఉంటాయి. మీరు మీ పర్సన్ వద్దు, మీరు గ్రోత్ అవ్వాలి, మీరు మీ సెల్ఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి, మీ కెరీర్ మీద మీరు హీల్ అవ్వాలి, ఇలాంటివి కావాలి అనుకున్నప్పుడు సెల్ఫ్ డెవలప్మెంట్ వీడియోస్ చూడండి, కానీ లవ్ వీడియోస్ చూడకండి. ఎందుకు చెప్తున్నాను నేను ఇదనంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకోకండి మీ లైఫ్లో. ఎందుకనంటే మీరు కన్ఫ్యూజన్గా ఉండి ఆ కన్ఫ్యూజన్ వైబ్రేషన్ యూనివర్స్కి ఇచ్చారు అనుకోండి, అదే కన్ఫ్యూజన్ మీకు యూనివర్స్ మళ్ళీ రిటర్న్ ఇస్తుంది. సో మీరు ఒక డెసిషన్కి స్టిక్ అయ్యి ఆ డెసిషన్ని ఫాలో అవ్వండి. సో చూద్దాము ఇంకా మీ పర్సన్ నుండి ఎలాంటి మెసేజ్. ఐ వాంట్ టు హోల్డ్ యూ. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో హోల్డ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. మేబీ మీరు ఇప్పుడు కొంతమంది, నేను నిన్న వీడియోలో చెప్పాను కదా మీరు హై వైబ్రేషన్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి. సో దానివల్ల ఏంటి అని అంటే మీ పర్సన్కి భయం నిండొచ్చు, మీరు మీ పర్సన్ వదిలేసి వేరే వాళ్ళతోటి వెళ్ళిపోతారు, అంటే లైక్ ఇన్ ద సెన్స్ వేరే వాళ్ళని చూస్ చేసుకుంటారు అని చెప్పేసి. సో అందుకే ఈ పర్సన్ ఇలా మేబీ అవుతూ నిండొచ్చు. ఇదేంటి అని అంటే ఎమోషనల్గా మీ పర్సన్ చాలా డ్రైన్ అవుతున్నారు, అట్ ద సేమ్ టైం ఎమోషనల్గా మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఈ మధ్య అనేది అయితే నాకు ఇక్కడ తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మార్చి మంత్లో నేను చెప్పాను కదా కొంతమందికి రీయూనియన్ అవ్వచ్చు అని చెప్పేసి. సో ఎందుకు అని అంటే మార్చి మంత్లో చాలా చాలా చేంజెస్ ఉన్నాయి. సో మీకనే కాదు మొత్తం వరల్డ్లో కూడా చాలా చేంజెస్ అనేవి జరుగుతాయి. మనకు లూనార్ ఎక్లిప్స్ ఉంది, ఇంకా ఏవో సంథింగ్ వీనస్ రెట్రోగ్రేట్ ఉంది, అండ్ మెర్క్యూరీ రెట్రోగ్రేట్, సంథింగ్ మెర్క్యూరీ చేంజ్ ఏవో ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా మనకి ఎఫెక్ట్ అనేవి చూపిస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ అవన్నీ మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఓన్లీ టారో రీడింగ్ వీడియోసే చేస్తున్నాం కాబట్టి ఓన్లీ టారో రీడింగ్ గురించే చెప్తున్నాం. అవన్నీ మళ్ళీ దీంట్లో ఇంక్లూడ్ చేయడం వద్దని చెప్పేసి చెప్పట్లేదు నేను. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి గ్రహాల చేంజెస్ అని అంటాం చూడండి, ఈ ప్లానెటరీ చేంజెస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ మార్చి మంత్లో అందరికీ అయితే చేంజెస్ అనేవి చాలా ఉంటాయి. ఆ చేంజెస్ కొంతమందికి హెవీ చేంజెస్ కావచ్చు, కొంతమందికి తక్కువ చిన్న చేంజెస్ కావచ్చు. బట్ ఏవో సంథింగ్ సైకిల్స్ ఎండ్ అవుతాయి కొంతమందికి న్యూ సైకిల్స్ బిగిన్ అవుతాయి. సో మొత్తానికి లైఫ్లో చేంజెస్ అయితే వస్తాయి. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్లో కూడా చాలా చాలా చేంజెస్ అనేవి అందుకే వస్తూ ఉన్నాయన్నమాట. సో ఏదేమైనా కానివ్వండి, మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మీరేం చేస్తారు అని అంటే కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అంటే ఆలోచించి డెసిషన్ తీసుకోమని చెప్తున్నాను కదా అని చెప్పేసి మళ్ళీ మీ పర్సన్ వస్తే రిజెక్ట్ చేయమని కాదు, బట్ కొంచెం టైం తీసుకొని డెసిషన్ తీసుకోండి. ఎమోషనల్ బ్యాలెన్స్లో ఉండి డెసిషన్ తీసుకోండి. యు ఆర్ పర్ఫెక్ట్ ఫర్ మీ. సో మీరు మీ పర్సన్కి కరెక్ట్ మ్యాచ్ అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. మేబీ మీరు దూరం అయిన తర్వాతనో లేకపోతే మీరు గొడవలు పడిన తర్వాతనో మీ పర్సన్ కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి థర్డ్ పార్టీ రీజన్ అయి ఉండొచ్చు. అలాంటి టైంలో ఏంటంటే ఆ పర్సన్ మిమ్మల్ని ఆ థర్డ్ పార్టీని కంపేర్ చేసినట్టున్నారు. సో మీరే పర్ఫెక్ట్ అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. అంటే మీలాగా ఎవరు లవ్ చేయలేరు అని చెప్పేసి. ఈవెన్ ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళకు కూడా మేబీ థర్డ్ పార్టీ ఉండి ఉండొచ్చు. సో డిపెండ్స్, మీరు మ్యారీడా లేకపోతే అన్మ్యారీడా అనేది కాదు, కానీ
ఇక్కడ థర్డ్ పార్టీ వల్ల ఏదో డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి. ఆ థర్డ్ పార్టీకి మీకు కంపారిజన్ అయితే వచ్చింది అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో మీరే పర్ఫెక్ట్, మీరే కరెక్ట్ ఆ పర్సన్కి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీకు చెప్తున్నారు కూడా. అంటే ఇప్పుడు ఒక్కోసారి లోపల ఉన్న ఫీలింగ్స్ మీ పర్సన్ మీతోటి షేర్ చేసుకోకపోవచ్చు, కానీ వాళ్ళు అనుకుంటున్నవి మాత్రం ఇవే అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఎంత మొత్తం కంప్లీట్గా చూస్తే మొత్తం అన్నీ కూడా మీ పర్సన్ లైఫ్లో మీరు ఉండాలి అని చెప్పేసి మెసేజెస్ వస్తున్నాయి చూడండి. ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. మిమ్మల్ని ఏమో దూరం అవ్వడం చూడలేరు అంటున్నారు, ఇగ్నోర్ చేస్తే నచ్చేది అంటున్నారు, మూవ్ ఆన్ అవ్వకని అని చెప్తున్నారు, మీరు మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో హోల్డ్ చేయాలనుకుంటున్నారు, మీరే పర్ఫెక్ట్ పార్ట్నర్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే చాలా చాలా పాజిటివ్ ఉన్నాయి. ఐ వాంట్ యూ హియర్ నెక్స్ట్ టు మీ. మీరు ఎప్పుడు మీ పర్సన్ పక్కనే ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఈ మెసేజెస్ అన్నీ కూడా సేమ్ ఒకే సింక్లో ఉన్నాయి చూడండి. మొత్తానికి ఫైనల్గా మీ పర్సన్ లైఫ్లో మీరు ఉండాలి, మీరు కావాలి అనుకుంటున్నారు అంతే, అంతకంటే డిఫరెన్స్ ఏం లేదు. యువర్ సెక్సీ బాడీ హ్యాస్ మీ డ్రోలింగ్. సో ఇదేంటి అని అంటే కొంతమందికి మేబీ ఫిజికల్గా కూడా మీరు చూడ్డానికి మంచిగా ఉన్నారు అని చెప్పేసి మీ పర్సన్ ఎక్స్పెక్ట్ అంటే లైక్ అనుకుంటున్నారు. ఐ వాంట్ టు ఇంప్రెస్ యూ. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ మూవ్ ఆన్ అవ్వడము, హోల్డ్ అవ్వడం టైంలో మేబీ మీరు వేరే ఆప్షన్స్ చూసుకుంటున్నారు అని చెప్పేసి మేబీ మీ పర్సన్కి అనిపించుండొచ్చు. అందుకే మీ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. సో దట్ మీరు మీ పర్సన్ వదిలేసి వేరే పర్సన్కి ప్రియారిటీ ఇవ్వరు అని చెప్పేసి. యువర్ ప్రజెన్స్ ఇన్ మై లైఫ్ హ్యాస్ టర్న్ మై వరల్డ్ అప్స్ అండ్ డౌన్. సో మీ ప్రజెన్స్ మీ పర్సన్ లైఫ్లో చేంజెస్ అయితే తీసుకొని వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ చేంజెస్ ఏంటి అని అంటే మీరు మీ పర్సన్ నెగిటివ్ షేడ్స్ ఉంటాయి కదా, ఆ నెగిటివ్ షేడ్స్ గురించి అంటే ఈ వర్డ్ గుర్తు రావట్లేదు నాకు. అంటే మీ పర్సన్ నెగిటివ్ ట్రేట్స్ మీ పర్సన్కి తెలిసేలాగా చేసి ఉండొచ్చు మీరు. సో దానివల్ల ఏంటి అని అంటే మీ పర్సన్ లైఫ్లో చేంజెస్ అనేవి వచ్చినాయి అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు. సో ఇది పాజిటివ్ చేంజెస్, నెగిటివ్ అయితే కాదు, బట్ స్టిల్ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలాగా అనిపిస్తూ ఉంటుంది కదా. పాస్ట్లో మేబీ మీ పర్సన్కి నెగిటివ్ అనిపించి ఉండొచ్చు, మీ ప్రజెన్స్ మీ పర్సన్ లైఫ్లో నెగిటివ్ అని చెప్పేసి. బట్ కాకపోతే ఇప్పుడు ఆ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది, మీరు మీ పర్సన్ లైఫ్లో ఉండడము నెగిటివ్ కాదు పాజిటివ్ అని చెప్పేసి. సో దానివల్ల ఏంటి అని అంటే మీ పర్సన్లో ఉన్న నెగిటివ్ ట్రేట్స్ మీ పర్సన్ ఐడెంటిఫై చేసి వాటిని రెడ్యూస్ చేసుకుంటున్నారు. అంటే పర్సనల్ గ్రోత్ అనమాట మీ పర్సన్. సో మీ వల్ల మీ పర్సన్కి పర్సనల్ గ్రోత్ అయితే ఇక్కడ వచ్చిందని చెప్పేసి అయితే మీ పర్సన్ చెప్తున్నారు. ఐ సీ వై ఎవ్రీథింగ్ హ్యాపెన్ ద వే ఇట్ డిడ్. సో మీ పర్సన్ అనలైజ్ చేస్తున్నారు అసలు మీరు మీ కనెక్షన్ స్టార్టింగ్ అప్పటి నుంచి, లేకపోతే మీరు ఈ గొడవ స్టార్ట్ అవుతుంది కదా, సో అక్కడి నుంచి మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైతే డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యా అక్కడి నుంచి అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు మిస్టేక్ ఉంది. అంటే మిస్టేక్ రెండు సైడ్లు ఉంటుంది, ఎప్పుడు ఒక సైడే మిస్టేక్ ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్పలేము. బట్ డిపెండ్స్, అది పర్సంటేజ్ వైజ్గా కూడా ఉండొచ్చు. కొంతమందిది ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది తక్కువ ఉండొచ్చు. అంతేగాని ఇద్దరిది అయితే మిస్టేక్ ఉంటుంది, ఒక్కరిదే మిస్టేక్ ఎప్పటికీ ఉండదు. సో ఆ మిస్టేక్ ఏంటి అని చెప్పేసి, వాళ్ళ మిస్టేక్ ఏంటి, మీ మిస్టేక్ ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా ఆ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారనమాట సిచ్యువేషన్ని. సో దట్ నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్ రిపీట్ అవ్వకుండా ఎలా ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అండ్ ఎలా మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి. సో మొత్తానికి అంతా అనలైజ్ చేసి సిచ్యువేషన్ అంతా ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. యు ఆల్వేస్ న్యూ హౌ టు మేక్ మీ స్మైల్. సో మీరు మీ పర్సన్ని హ్యాపీగా ఉంచుతారు అని చెప్పేసి పర్సన్ చెప్తున్నారు. అంటే కొంతమంది ఏంటి అని అంటే మేబీ మీ పర్సన్ సాడ్నెస్గా ఉన్నప్పుడు, ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, ఏదైనా సంథింగ్ మీరు ఆ పర్సన్ని స్మైల్ చేసేలాగా చేసి ఉండొచ్చు. అంటే డైవర్ట్ చేయడం ఆ టాపిక్ నుంచి, లేకపోతే మీ పర్సన్ని ఎలా హ్యాపీగా చూసుకోవాలి అని చెప్పేసి మీకు తెలిసి ఉండడము. సో అదే మీ పర్సన్ మీకు చెప్తున్నారనమాట. అంటే మీరు మీ పర్సన్ని హ్యాపీగా ఉండేలాగా చూసుకుంటారు, అది ఎలా హ్యాపీగా ఉంచాలి అని చెప్పేసి మీకు తెలుసు అనేది మీ పర్సన్ చెప్తున్నారనమాట. నైస్, మీతో ఉంటే హ్యాపీగా ఉంటారని చెప్పేసి సింపుల్గా. సో డెఫినెట్గా మీ పర్సన్ అయితే మీతో ఉంటే హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి ఈ పర్సన్కి అర్థమైంది కాబట్టి మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు అంతే. ఐ వాంట్ టు టేక్ ఏ ట్రిప్ విత్ యూ. వావ్, డైరెక్ట్ మెసేజ్.
మీతో పాటు కలిసి బయటికి వెళ్ళాలి మీ పర్సన్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. సో ఇదేంటి అంటే మేబీ మీ ఇద్దరు మంచిగా మాట్లాడుకుంటున్న టైంలో మీ ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ నిండొచ్చు, లేకపోతే ఇద్దరికి ట్రావెలింగ్ అంటే ఇష్టం నిండొచ్చు. ఇప్పుడు ఉంటాయి కదా కొన్ని డ్రీమ్ డెస్టినేషన్స్, సో సమ్ టెంపుల్స్ కానివ్వండి, సమ్ ప్లేసెస్ కానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళాలి ఇద్దరు కలిసి అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పి నాకు ఇక్కడ చూపిస్తుంది. సో అలాంటి ప్లేసెస్ విజిట్ చేయాలి అని చెప్పేసి మీతోటి ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. నైస్. మీరు ఎక్కడికి ప్లాన్ చేసుకున్నారు మీ పర్సన్ తోటి అనేది అయితే నాకు కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి, సో దట్ నేను కూడా చూస్తాను అసలు ఏ ప్లేసెస్కి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నారు అనేది. ఐ రియల్లీ హేట్ నాట్ కమ్యూనికేటింగ్ యాజ్ మచ్ యాజ్ ఐ వాంట్ టు. సో మీ పర్సన్ అనుకున్నంతగా మీతోటి మాట్లాడడం లేదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అది మీ పర్సన్కి నచ్చుతలేదు. అంటే మీ పర్సన్ మీతో చాలా ఇక్కడ చూడండి ఈ మెసేజెస్ అన్నీ ఉన్నాయి కదా, ఈ మెసేజెస్ అన్నీ కూడా మీ పర్సన్ మీకు ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే మీ పర్సన్ లోపల ఉన్న ఫీలింగ్స్ అన్నీ చెప్పడము, ఆ పర్సన్ లైఫ్లో సిచ్యువేషన్స్ అన్నీ క్లియర్గా చెప్పడం, అంటే ఎక్కువ మాట్లాడడం అనమాట. మేబీ మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఉంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. క్రష్ కోసం చూస్తున్న వాళ్ళు అనుకోండి, మేబీ మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి అంతగానో మాట్లాడలేకపోతున్నారు. ఇంకా నో కాంటాక్ట్ వాళ్ళకంటే ఇంకా అసలు కంప్లీట్గా కాంటాక్ట్ ఏమి ఉండదు కదా. సో మీ పర్సన్ మాట్లాడలేకపోతున్నందుకు చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం స్పౌస్ కోసం ఎవరైనా చూస్తున్నారు అని అంటే మేబీ మీ పర్సన్ మీతో ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నారు, కానీ ఎక్కడో మీ ఇద్దరి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది అనేది అయితే ఇక్కడ నాకు చూపిస్తుంది. సో ఓవరాల్గా ఏంటి అంటే మీ పర్సను మీతోటి చాలా చాలా మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నారు, బట్ అది మాట్లాడలేకపోతున్నారు. అది డిఫరెంట్ రీజన్స్ వల్ల అయినిండొచ్చు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది మీ ఇద్దరి మధ్యలో క్రియేట్ అయింది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. సో దానివల్ల ఏంటి అంటే మీ పర్సన్ మీతోటి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారు. సో అది మీ పర్సన్కి నచ్చుతలేదన్నమాట. అంటే మీతోటి మంచిగా మాట్లాడాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు, కానీ అది కుదురుతలేదు అని చెప్పేసి ఈ పర్సన్ సాడ్గా ఫీల్ అవుతున్నారు. ఐ నీడ్ సెక్యూరిటీ. సో మీ పర్సన్కి సెక్యూరిటీ కావాలి అని అంటే ఇందాక చెప్పాను కదా, మేబీ మీరు వేరే పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడం కానీ వేరే ఆప్షన్స్ చూసుకోవడం కానీ చేస్తాను. సో దానికోసం మీ పర్సన్కి సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఐ స్టాక్ యూ. వావ్, డైరెక్ట్ మెసేజ్. మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు అంటే లైక్ ఫాలో సోషల్ మీడియా ఉంది కదా, ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్లో మీ స్టోరీస్ చూడడం కానీ, మీ పోస్టులు చూడడం కానీ, లేకపోతే వాట్సాప్ స్టేటస్లు చూడడం కానివ్వండి, మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి మీరు కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళ కోసం చాలా చాలా ప్రామినెంట్గా వస్తుంది. మీరు మీ పర్సన్ తోటి మాట్లాడకపోయినా కూడా మీ ఇద్దరికి ఉన్న కామన్ ఫ్రెండ్స్ కానివ్వండి, వాట్సాప్ స్టేటస్లు కానివ్వండి, స్టోరీలు కానివ్వండి, ఇన్స్టాలో లేకపోతే ఇంకా ఎక్కడైనా సోషల్ మీడియాలో కానివ్వండి, మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. అంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మీ పర్సన్ చూస్తున్నారు, అన్నీ తెలుసుకుంటున్నారు యాక్చువల్లీ. నైస్. డోంట్ బీ సో ఇన్సెక్యూర్. ఓకే, మిమ్మల్ని మీ పర్సన్ ఇన్సెక్యూర్ అవ్వకండి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఓవరాల్గా ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళరు, మీకు ఈ పర్సన్కి డిస్టెన్స్ అయితే క్రియేట్ అవ్వదు, వేరే వాళ్ళు ఎవరు మీ మధ్యలో రారు అని చెప్పేసి చెప్తున్నారు. మేబీ పాస్ట్లో వచ్చిన్నారేమో ఈ డిస్టర్బెన్సెస్ గురించి. సో ఇప్పుడైతే ఎవరు రారు, ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకు అని చెప్పేసి చెప్తున్నారు. నైస్. ఐ నో ఐఎమ్ ద వన్ టు బ్లేమ్. సో మీ పర్సన్ మిమ్మల్ని బ్లేమ్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే పాస్ట్లో మీ రిలేషన్ మంచిగా ఉన్నప్పుడు ఏదైనా మిస్టేక్ జరిగినా, ఏదైనా గొడవ అయినా కూడా మీ పర్సన్ మిమ్మల్ని బ్లేమ్ చేశారు అనేది అయితే ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే ఒక్కోసారి ఏమవుతుందని అంటే మీ మిస్టేక్ ఉంటే మిమ్మల్ని బ్లేమ్ చేయొచ్చు, ఓకే, కానీ మీ పర్సన్ మిస్టేక్ పెట్టుకొని కూడా మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు ఒక్కోసారి. ఆ సిచ్యువేషన్లో కొంతమంది చేస్తూ ఉంటారు, నేను అది నెగిటివ్ అనట్లేదు, వాళ్ళ మైండ్ అలా నిండొచ్చు. సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని బ్లేమ్ చేశారు అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తున్నారు. మీ తప్పులకే కాదు, మీ పర్సన్ తప్పులకు కూడా ఆ తప్పులు మీవే అని చెప్పేసి మిమ్మల్ని బ్లేమ్ చేసి ఉండొచ్చు. సో అది మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని ఓవరాల్గా బ్లేమ్ చేసింది మీ పర్సన్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఐ నో యు ఆర్ ద వన్ ఫర్ మీ. మీరు మీ పర్సన్ కోసమే పుట్టారు అని చెప్పేసి మీ పర్సన్ యాక్సెప్ట్ చెప్తున్నారు మీకు. ఐ వాంట్ టు మేక్ థింగ్స్ రైట్. సో మీ కనెక్షన్లో థింగ్స్ అన్నీ రైట్ చేయాలి అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు. మై హార్ట్ బిలాంగ్స్ టు యూ. చూడండి,
మొత్తం అన్ని మెసేజెస్ ఒకటే అయితే ఇది ఒక మెసేజ్, మై హార్ట్ బిలాంగ్స్ టు యూ. మీ పర్సన్ హార్ట్లో మీరు ఉన్నారు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. మీ పర్సన్ యొక్క హార్ట్ మీకోసమే ఉంది అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు. సో ఇంతకంటే ఇంకా మీకు ప్రూఫ్ ఏం కావాలి చెప్పండి. ఐ డింట్ మీన్ టు హర్ట్ యూ. సో మీ పర్సన్ మిమ్మల్ని పాస్ట్లో హర్ట్ చేశారు, బట్ కాకపోతే అది హర్ట్ చేయాలని చేయలేదు అని చెప్పేసి ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే మేబీ అది తెలియకుండా జరిగినిండొచ్చు, సిచ్యువేషన్ వల్ల జరిగినిండొచ్చు. అంటే ఒక్కోసారి ఏమవుతుందని అంటే మనకు తెలియకుండానే మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది మనకే ఒక్కొక్కసారి తెలియకుండా ఉంటుందన్నమాట. అది ఎవరికైనా కానివ్వండి, మీ పర్సన్ కన్నా కానివ్వండి, మీకైనా కానివ్వండి, ఈవెన్ నాకైనా కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, ఒక్కోసారి మనం ఏం చేస్తామో మనకి అర్థం కాకోకుండానే తెలియకుండానే చేసేస్తూ ఉంటాం. అది అవతల వాళ్ళని హర్ట్ చేయొచ్చు. మేబీ మీ పర్సన్ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని మీ పర్సన్ హర్ట్ చేశారు అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తున్నారు, బట్ కాకపోతే వాంటెడ్లీ హర్ట్ చేయలేదు అని చెప్పేసి ఈ పర్సన్ చెప్తున్నారు. యు ఆర్ టూ గుడ్ ఫర్ మీ. మీరు చాలా చాలా మంచిగా ఉంటారు, ఆ పర్సన్ తోటి మంచిగా ట్రీట్ చేస్తారు అని చెప్పేసి ఈ పర్సన్ చెప్తున్నారు. సో అన్ని పాజిటివ్ మెసేజెస్ వచ్చాయి చూడండి. ఐ కెప్ ద టేస్ట్. అచ్చా, మీరు ఏమన్నా చాటింగ్ చేసుకుంటూ ఉంటారు చూడండి, ఆ చాట్ అయితే ఈ పర్సన్ డిలీట్ చేయలేదని చెప్పేసి చెప్తున్నారు. అంటే మేబీ మీ పర్సన్ లోన్లీగా ఫీల్ అయినప్పుడు, మీరు గుర్తొచ్చినప్పుడు మీ పర్సన్ ఆ మెసేజెస్ చదువుకుంటూ ఉండడము, నవ్వుకుంటూ ఉండడం, మేబీ మీ ఇద్దరు మంచిగా ఉన్నప్పుడు మెసేజెస్ చేసుకొని ఉంటారు కదా చాటింగ్. సో ఆ చాటింగ్ మీ పర్సన్ చదువుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అవి అట్లనే పెట్టుకున్నారు అని చెప్పేసి. ఐ ఫీల్ లైక్ యూ హ్యావ్ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ మీ. సో మీరు మీ పర్సన్ వదిలేశారు అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. అంటే మేబీ మీరు కొంచెం మీ పర్సన్ తోటి మాట్లాడడం తగ్గించడము, లేకపోతే పట్టించుకోకపోవడం ఇలాంటివి చేస్తున్నారు అని చెప్పేసి మీరు మూవ్ ఆన్ అయ్యారేమో అని చెప్పేసి మీ పర్సన్ భయపడుతున్నారు. ఐఎమ్ డీప్లీ సారీ దట్ ఐ వాక్డ్ అవే ఫ్రమ్ యూ. సో పాస్ట్లో మీ పర్సన్ మీ నుండి దూరం అయ్యుంటే మీ పర్సన్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు మీ పర్సన్దే మిస్టేక్ అని చెప్పేసి. సో దానికి సారీ కూడా చెప్తున్నారు అనమాట. సో నేను ఇందాక చెప్పాను కదా, మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఓన్లీ పర్సనే అవ్వాల్సిన అవసరం లేదు. మేబీ వాళ్ళ ఫ్యామిలీకి వాల్యూ ఇచ్చి మిమ్మల్ని వదిలేయడము, మీతో మాట్లాడకుండా ఇగ్నోర్ చేయడం, ఇలాంటివన్నీ చేసి ఉండొచ్చు. సో వాటన్నిటికీ కూడా మీ పర్సన్ సారీ చెప్తున్నారు మీకు. అండ్ మీ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని కావాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక్కడ చూస్తే మీరు ప్రతి ఒక్క మెసేజ్ కూడా మిమ్మల్ని కావాలి అని చెప్పేసి అనుకోవడం మెసేజే, కానీ మిమ్మల్ని వదిలేయాలి అని చెప్పేసి ఏ మెసేజ్ లేదు చూడండి. ఈవెన్ 50-50 ఛాన్సెస్ కూడా కాదు, 100% మీ పర్సన్ మిమ్మల్ని కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. సో మీ దగ్గరకు రావాలి, మీతోటి మంచిగా ఉండాలి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు. సో బీ పాజిటివ్. మీ పర్సన్లో చాలా చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి. మీరు ఇలానే పాజిటివ్గా ఉండండి, హోప్స్ తోటి ఉండండి అని చెప్పేసి అయితే నేను ఇక్కడ చెప్పాను. ఇది కలెక్టివ్ రీడింగ్. సో మీకు ఇందులో ఏ మెసేజ్ రెజనేట్ అయితే ఆ మెసేజ్ తీసుకోండి. ఓకే, సో చూసారు కదా, ఇవి ఈరోజు మీ పర్సన్ నుండి మీకోసం ఉన్న మెసేజెస్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకు కూడా గైడెన్స్ దొరుకుతుంది, వాళ్ళకు కూడా వాళ్ళ పర్సన్స్ ఏమనుకుంటున్నారు అనేది తెలుస్తుంది. అండ్ ఈవెన్ మీకు ఈ వీడియో ఎలా రెజనేట్ అయింది అనేది అయితే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే కంప్లీట్గా పాజిటివ్ మెసేజెస్ ఉన్నాయి. ఈవెన్ క్లైమ్ చేయండి వీడియోని, సో దట్ మీ లైఫ్లోకి ఇంకా పాజిటివిటీ అనేది, మీ లవ్ రిలేషన్లోకి ఇంకా పాజిటివిటీ అనేది వస్తుంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.